గ్యాస్ పెయిన్కి చెస్ట్ పెయిన్కి తేడాని గుర్తించడం ఎలా? గుండె దగ్గర వచ్చే నొప్పి అలాగే గ్యాస్ట్రిక్ సమస్య వల్ల వచ్చే నొప్పి దాదాపు ఒకేలా ఉంటాయి. దీంతో చాలామంది గ్యాస్ట్రిక్ సమస్యతో నొప్పి వచ్చినా అది గుండె నొప్పి ఏమో అని చాలా కంగారు పడుతూ ఉంటారు. వీటిని గమనించుకోవడం చాలా గ్యాస్ సమస్య లక్షణాలు చూద్దాం. గ్యాస్ట్రిక్ సమస్య సాధారణంగా ఆహారం తీసుకున్న తర్వాత వస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారిలో పొట్ట, ఛాతీలో నొప్పి వస్తుంది. అది వెన్నెముక వైపుగా వ్యాపిస్తుంది. గొంతులో మంటగా ఉండడం, కడుపు మరియు ఛాతీ భాగంలో మండినట్లుగా కూడా ఉంటుంది. కడుపులో మంటగా ఉండి తేన్పులు రావడం. గ్యాస్ట్రిక్ సమస్య వారు నీరసంగా ఉంటారు. ఇప్పుడు గుండెపోటు లక్షణాలు చూద్దాం. గుండెపోటు సమస్య ఆకస్మికంగా రావడమే కాక తీవ్రమైన నొప్పి మెడ వరకు పాకుతూ ఉంటుంది. మరియు గుండెపోటు లక్షణాల్లో గ్యాస్ట్రిక్ సమస్య లక్షణాలతో పాటు శరీరం అంతా చెమటలు పట్టి చల్లగా అయిపోతుంది. ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. ఛాతీలో నొప్పి ప్రారంభమై ఎడమ చేతి వైపుగా వ్యాపిస్తుంది మరియు కాలి వేళ్ల వరకు ఈ నొప్పి వస్తుంది. ఛాతీలో నొప్పి మొదలై ఎడమవైపు దవడ మరియు కుడి చేతి వరకు కూడా ఈ నొప్పి వ్యాపిస్తుంది. సో జాగ్రత్తగా మీరు దీన్ని గమనిస్తూ అది గ్యాస్ట్రిక్ సమస్యనా లేక గుండెపోటు నొప్పియా అని నిర్ధారణ చేసుకోండి. మీకు ఇంకా అర్థం కాకపోతే మీరు దగ్గరలోని డాక్టర్ని సంప్రదించండి.